ఈ వీడియో చూసే మిత్రులకు ఒక చిన్న విన్నపం. ఈ యూట్యూబ్ ఛానల్ ఏపీ టీచర్స్కి సంబంధించినది. ఎప్పటికప్పుడు టీచర్స్కి సంబంధించిన లేటెస్ట్ విషయాల కొరకు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను ఇప్పుడే ప్రెస్ చేయండి. నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. నేనున్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. మొబైల్లో ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ని పొందండి. ఇంకా నా యూట్యూబ్ ఛానల్ వెంకట ఎస్ మీద ప్రెస్ చేస్తే నా వీడియోస్ నేను ఇప్పుడు దాకా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు డిస్ప్లే అవుతాయి. ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ స్టేట్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ ఎంప్లాయీస్ పాన్ అకౌంట్లోకి ఆ TDS అమౌంట్ క్రెడిట్ అయిందా లేదో ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు. అందరూ యొక్క పాన్ నెంబర్లు ఎంటర్ చేసేసి ఆ అమౌంట్ వాళ్ళ అకౌంట్లోకి కరెక్ట్గా క్రెడిట్ అయిందా లేదో అని చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే దానికోసం TDS ట్రేసెస్ సైట్లోకి లాగిన్ అవ్వాలి. ఒకవేళ వెబ్సైట్ తెలియకపోతే గూగుల్లో TDS ట్రేసెస్ అని సెర్చ్ చేస్తే మనకి కనిపిస్తుంది ఆ సైటు, TDS ట్రేసెస్ సైటు. ఇది TDS ట్రేసెస్ హోమ్ పేజ్. దీంట్లో లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ దగ్గర డిడక్టర్ అని చెప్పి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. డిడక్టర్ మీన్స్ DDO. ఈ డిడక్టర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ DDO యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్, ట్యాన్ నెంబర్ ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ ఇక్కడ యూజర్ ఐడి, ఇక్కడ అకౌంట్ అనేది లేకపోతే కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ క్రియేట్ అయ్యి పాస్వర్డ్ తెలియకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ తెలుస్తుంది. అసలు ఈ సైట్లోకి ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా ఫర్గాట్ పాస్వర్డ్ ద్వారా ఐడీలు, పాస్వర్డ్లు తెలుసుకోవచ్చు అనే ప్రాసెస్ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ యూజర్ ఐడి దగ్గర DDO యొక్క యూజర్ ఐడి ఇవ్వాలి, ట్యాన్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ క్యాప్చా కూడా ఇవ్వాలి. లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్స్ అండ్ పేమెంట్స్లో వ్యూ TDS TCS క్రెడిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మనం ఏ ఎంప్లాయీ యొక్క ఆ TDS అమౌంట్ క్రెడిట్ అయిందో చూసుకోవచ్చు. కొన్నిసార్లు మనం TDS చేసిన తర్వాత ఎంప్లాయీస్ మా అకౌంట్లోకి పర్లేదని చెప్తూ ఉంటారు. అప్పుడు DDO ఎలా చెక్ చేసుకోవచ్చు, వాళ్ళ అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయిందో ఆ ఎంప్లాయీ యొక్క పాన్ నెంబర్ ఇవ్వాలి. చేసి ఫైనాన్షియర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏ క్వార్టర్ కావాలంటే ఆ క్వార్టర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఫామ్ టైప్ దగ్గర 24Q అని సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఎంత ట్యాక్స్ డిపాజిట్ అయిందో ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఈ అమౌంట్ కరెక్ట్ అయితే ఓకే. ఈ విధంగా మనం ఆ ఎంప్లాయీ యొక్క పాన్ అకౌంట్లోకి ఆ క్వార్టర్ సంబంధించిన అమౌంట్ క్రెడిట్ అయిందో లేదో DDO డిడక్టర్ లాగిన్లో అందరు ఎంప్లాయీస్వి చెక్ చేసుకోవచ్చు. ఆ క్వార్టర్ యొక్క ఇప్పుడు మనం ఏ క్వార్టర్ కావాలంటే ఆ క్వార్టర్ Q1 అయితే Q1, Q2, Q3, Q4 అన్ని క్వార్టర్ సంబంధించినవి ఇక్కడ పాన్ నెంబర్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. నానబెట్టిన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి. చేస్తారు కదా, చెయ్యండి, ఇప్పుడే చెయ్యండి. కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్ కి ఇన్స్టెంట్ గా చేస్తా.